సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఎస్ఐపి ఎఫ్ఐసిఓకి సంబంధించి రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, రెజ్యూమ్ ప్రిపేర్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఏ టాపిక్స్ ని బేస్ చేసుకుని మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూస్ ని మనం ఎలా డీల్ చేయాలి, ఈ టాపిక్స్ అన్ని మీకు వన్ బై వన్ చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఒక బేసిక్ రెజ్యూమ్ ని ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నా నేమ్తోనే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో రెజ్యూమ్ కి స్టార్టింగ్ పేజ్ లో టాప్ లెవెల్లో 100% మన యొక్క డీటెయిల్స్ ఉండాలండి. మన యొక్క నేమ్ యాజ్ వెల్ as ప్రొఫైల్. మన ప్రొఫైల్ ఉండాలి. నేమ్ అయితే ఏమి, మెయిల్ ఐడి అయితే ఏమి, మొబైల్ నెంబర్. సో ఈ 3 ఐటమ్స్ 100% ఉండాలండి. స్టార్టింగ్ రెజ్యూమ్ చూడంగానే అసలు మనకి సంబంధించి మొబైల్ నెంబర్, నేమ్ ఏదనేది బేసిక్ డీటెయిల్స్ రావాలి. దాని తర్వాత ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ సమ్మరీ, ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ గా మనం సంబంధించి మన ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10+ years of experience in finance service sector, including 4 years as a SAP FICO consultant, including S/4HANA, and rest of the period worked in Tally. So then here I mentioned more than 10 years. So 10 years mention చేసినప్పుడు దాంట్లో 4 years of ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎండ్ యూజర్ 6 years ఎండ్ యూజర్ గా చేస్తాడు, యాజ్ వెల్ as బిఫోర్ దట్ ఒక 5 to 6 years నాన్ ఎస్ఏపి మీద వర్క్ చేస్తాడు. లైక్ నాన్ ఎస్ఏపి మీద, లైక్ అదర్ ఈఆర్పీస్ లైక్ టాలీ అని అదర్ ఈఆర్పీస్ ఒక 6 years వర్క్ చేస్తాడు. సో టోటల్ అతనికి ఒక 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి. సో అతను రిజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేస్తాడు, యాక్చువల్గా 10+ years ఆఫ్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా అని రెజ్యూమ్ ని అప్లోడ్ చేయకూడదు. ఎందుకంటే 10+ years ఆఫ్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా రెజ్యూమ్ అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూ చాలా కష్టంగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద వై బికాస్ 10+ years ఆఫ్ ఇంటర్వ్యూ, 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్ ఎక్స్పీరియన్స్ ఉందంటే అతను ఖచ్చితంగా అట్లీస్ట్ మినిమం 2 or 3 ప్రాజెక్ట్స్ కి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో అతను మేనేజర్ లెవెల్లో ఉంటాడు. మినిమం 10+ years ఉంటాయి. సో అతను మేనేజర్ లెవెల్లో ఉన్న అతనికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ప్రాపర్ కమాండింగ్ ఉంటుంది. సో అలా ఎప్పుడు చేయకూడదు. కానీ మనం రియల్ టైమ్ గా రీసెంట్ గా ఎస్ఏపి ఎఫ్ఎస్సిఓ సంబంధించి సబ్జెక్ట్ మొత్తం ప్రాపర్ గా నేర్చుకొని మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు బిఫోర్ గా మనకు ఉన్నటువంటి ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే యాజ్ వెల్ as నాన్ ఎస్ఏపి లో ఉన్నటువంటి నాన్ ఐటీలో ఉన్నటువంటి మీ టోటల్ ఎక్స్పీరియన్స్ ని యాజ్ మెన్షన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. సో ఎఫ్ఐసిఓకి సంబంధించి మీరు ప్రాపర్ గా నేర్చుకున్నారు కాబట్టి, సో దీనికి రిలేటెడ్ మినిమం 3 to 4 years ఎక్స్పీరియన్స్ పెట్టాలి. ఆర్ఎల్స్ 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని, ఆర్ఎల్స్ 4 years ఎక్స్పీరియన్స్ మనం మెన్షన్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తే మనం 100% మనం ఇంటర్వ్యూర్ అడిగే ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం విల్ బి రిప్లై, మనం ఆన్సర్ చెప్పగలుగుతాండి. బట్ ప్రజెంట్ మార్కెట్ లో మినిమం 3 to 4 years కన్సల్టెంట్ గా ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తుంటప్పుడు రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదండి. మినిమం 5 to 6 years పెడితేనే షార్ట్ లిస్ట్ అవుతున్నాయి. సో బేస్డ్ ఆన్ మినిమం 5 to 6 years పెట్టినప్పుడు మనం దానికి తగ్గట్టుగా మనము సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉంటే మనం ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చండి. సో ఇక్కడ ఎస్ఐపీలు ఏంటంటే నాట్ ఓన్లీ ప్రతి ఒక్కరు మాక్సిమం ఈ ప్రీవియస్ కరోనా టైంలో అంతా కూడా మాక్సిమం ఇలానే వర్క్ నేర్చుకుని ఏదో విధంగా వెళ్ళిపోయింటారండి. సో వాళ్ళకి తెలుసండి 100% రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదు. సో బేస్డ్ ఆన్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. మనకి ఇంటర్వ్యూ చేసేటప్పుడు మినిమం 4 to 5 క్వశ్చన్స్ అడగంగానే మనం రియల్ టైం ఎక్స్పీరియన్సా, లేదంటే నాన్ ఎస్ఏపీలో రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ కన్సల్టెంట్ గా రియల్ టైం లేదా మనకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదో అని వాళ్ళు ఫస్ట్ 4 or 5 క్వశ్చన్స్ లోనే మనల్ని ట్రేస్ చేయగలుగుతారండి. బట్ అగైన్ మనల్ని మినిమం అప్ టు హాఫ్ అన్ అవర్ వరకు మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే మనం ఇచ్చే ఆన్సర్స్ బేస్ చేసుకొని మనం వాళ్ళు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్స్ కి సమాధానం ఇచ్చేదాన్ని బేస్ చేసుకుని మనకి ఇంటర్వ్యూ ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా కండక్ట్ చేస్తారండి. సో బేస్ గా ఎందుకంటే ఈ పర్సన్ కి ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎంత ఉందనే దాన్ని బేస్ చేసుకుని ఇస్తారు. తర్వాత పర్సన్ కి సబ్జెక్ట్ మీద గ్రిప్ యాజ్ వెల్ as కమిట్మెంట్, మోటివేషన్ వీటన్నిటిని బేస్ చేసుకొని సబ్జెక్ట్ మీద ప్రాపర్ గా అట్లీస్ట్ 70 to 60 అట్లీస్ట్ 60 to 80% సబ్జెక్ట్ మీద థియరిటికల్ నాలెడ్జ్ వాట్ ఎవర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ గా అతను ఆన్సర్స్ చెప్తున్నాడు అనుకున్నప్పుడు మన రెజ్యూమ్ ఫర్దర్ లెవెల్ కి మూవ్ చేస్తారండి. సో ఫైనాన్స్ మాడ్యూల్ అన్నప్పుడు మనకి ఎఫ్ఐసిఓ పెట్టినప్పుడు ఫైనాన్స్ మాడ్యూల్ కి మనం ఇలా అప్లై చేసుకోవాలి. ఫైనాన్స్ మాడ్యూల్ లో మనకి మేజర్ ఇవే కదా ఉంటాయండి. ఎఫ్ఐకి సంబంధించి జిఎల్, ఏపీ, ఏఆర్, ఏసిఓ ఇవన్నీ ఉంటాయండి. జిఎల్ క్రియేషన్, ఏపీ ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ గా మనం ఇట్లా మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఎఫ్ఐకి సంబంధించి స్టార్టింగ్ బేసిక్ స్ట్రక్చర్ అండి. ఇవన్నీ కూడా
ఫ్రెషర్ కింద మాక్సిమం వీటన్నిటి గురించి అడుగుతారండి. బట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మనం 2 ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు, సో వీటన్నిటి గురించి మీరు ఎలా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేశారు? బేసిక్ కాన్ఫిగరేషన్స్ ఏంది? ఇవన్నీ కూడా అడుగుతారు. సో దీనికోసం ఎఫ్ఐలో బేసిక్ కాన్ఫిగరేషన్స్ గురించి చెప్పాను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ స్ట్రక్చర్ అండ్ జిఎల్ కాన్ఫిగరేషన్స్, దెన్ ఆఫ్టర్ దట్ అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, అసెట్ అకౌంటింగ్, ఇవన్నీ కూడా వీటి గురించి మనం స్టార్టింగ్ ఎలా బేసిక్ ఇచ్చాము, వీటి గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్. మనం రెజ్యూమ్ లో మనకి తెలిసినటువంటి 100% మనం ఒక టాపిక్ ని రెజ్యూమ్ లో మెన్షన్ చేసామంటే దాని గురించి మినిమం నాలెడ్జ్ మనకు ఉంటే మాత్రమే ఆ రెజ్యూమ్ లో ఆ టాపిక్ ని అప్లోడ్ చేయాలి. వితౌట్ నాలెడ్జ్ మనం రెజ్యూమ్ అప్లోడ్ చేయకూడదు. ఎందుకంటే ఇంటర్వ్యూలు మనల్ని అడిగే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మన రెజ్యూమ్ లో ఉన్న వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారు. సో రిమైనింగ్ 20% అదర్ దాన్ ప్రాజెక్ట్ సంబంధించి అడుగుతారు. సో ఈ ఎఫ్ఐకి సంబంధించి ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని మనం ఎలా చేయాలి, ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ప్రాసెస్, ఎంఎం టు ఎస్డి ఇంటిగ్రేషన్ ప్రాసెస్, ఇవన్నీ కూడా ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటే మనకి సిఓ వాళ్ళకి సంబంధించి ఉంటుంది. సో మనకి మోస్ట్లీ 5 to 10 years ఎక్స్పీరియన్స్ సిఓలో ఉన్నట్టు 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండేటట్టు వాళ్ళు కూడా ఎఫ్ఐ అదర్ మాడ్యూల్స్ ఉండే వాళ్ళు కూడా సిఓ మాడ్యూల్ వర్క్ చేయాలంటే పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇది చాలా చాలా టఫ్ సబ్జెక్టు. సిఓలో చాలా హార్డ్ గా ఉంటుందండి కాన్ఫిగరేషన్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్. ఈ సిఓలో మనం వర్క్ చేయాలంటే 100% ఎంఎం, ఎస్డి, పీక్యూ, ఎంఎం, మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్, ఈ సబ్జెక్ట్స్ అన్నిటి, ఈ మాడ్యూల్స్ అన్నిటి గురించి కూడా మనకు ఓవరాల్ గా మనకి గ్రిప్ ఉంటే మాత్రం మనం సిఓలో చేయగలం. ఎందుకంటే సిఓలో మాక్సిమం ఉండే వర్క్ ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ ఎంఎంఎస్డి ఈ మాడ్యూల్స్ తో మనకి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో దీని పర్పస్ గా మన సిఓని మాక్సిమం మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సిఓకి సంబంధించి సిఓ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం నాకు తెలియదు అని అనుకున్నా, సారీ సార్, ఐ డోంట్ హ్యావ్ గెటింగ్ ఆపర్చునిటీ ఇన్ ప్రీవియస్ కంపెనీ టు వర్క్ ఇన్ పర్టికులర్ సిఓ మాడ్యూల్. ఇఫ్ యూ గివ్ ఎన్ ఆపర్చునిటీ ఐ రీసెర్చ్ ఆన్ దట్ మాడ్యూల్స్ అండ్ లెట్ మీ నో అండ్ కమ్ విత్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పాలి. నాకు ఆపర్చునిటీ ఇస్తే మీరు దానికి సంబంధించి నేను రీసెర్చ్ చేసుకుని విత్ సపోర్టింగ్ ఆఫ్ టీమ్ మెంబర్స్ నేను దానికి సంబంధించి ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని మీకు రెస్పాన్సిబుల్ అవుతాను. సో అని చెప్పుకోవాలి. సో దాని కంట్రోలింగ్ సిఓ మాడ్యూల్ కి సంబంధించి ఈ స్టెప్స్ అన్ని ఉంటాయండి. వీటన్నిటి గురించి కూడా మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. థియరిటికల్ నాలెడ్జ్ యాజ్ సిస్టమ్ లో మనం ఎస్ఐపి సిస్టమ్స్ లో దీన్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి అనేటువంటి బేసిక్ నాలెడ్జ్ మనం 1 to 10 times మనం ప్రాక్టీస్ చేస్తే ఐ మీన్ 1 to 5 ఒక కంపెనీ కోడ్కి సంబంధించి 2 or 3 times మనం 2 or 3 times కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసుకుని ఈ ప్రాసెస్ అంతా మనం రిపీటెడ్ గా మనం ప్రాసెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ కంట్రోలింగ్ అయితే యాజ్ వెల్ ఎఫ్ఐ సంబంధించి యాజ్ వెల్ as కంట్రోలింగ్ సిఓకి సంబంధించి మోడల్ లో ఉండేటువంటి ప్రతి ఒక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ ని మనం ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మనం రిప్లై ఇవ్వచ్చండి. సో ఆఫ్టర్ దట్ మనకి టోటల్ ఎఫ్ఐ లో ఉన్నటువంటి వర్క్స్, సిఓలో ఉన్నటువంటి మాడ్యూల్స్ మనం ఏమేమి చేసాము ఇవన్నీ గురించి మనం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మన క్వాలిఫికేషన్ సంబంధించి మన క్వాలిఫికేషన్ ఏంది, లైక్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ. దాని తర్వాత మన టెక్నికల్ స్కిల్స్ ఏముంటాయి, టెక్నికల్ స్కిల్స్ అంటే మనకి ఇప్పుడు ఎస్ఐపి సంబంధించి ఎస్ఫర్ హానా అనేది మీకు ఎస్ఫర్ హానాలో టోటల్ గ్రిప్ ఉంటే మాత్రమే ఎస్ఫర్ హానాలో వర్క్ చేశారని పెట్టండి. లేకపోతే ఈసీసీలోనే చేశాను, ఎస్ఫర్ హానా మీద ఐ హావ్ గుడ్ నాలెడ్జ్, ఐ హావ్ సమ్ నాలెడ్జ్ ఇన్ ఎస్ఫర్ హానా. వాట్ ఆర్ ద చేంజెస్ ఇన్ ఎస్ఫర్ హానా కంపేర్ టు ఈసీసీ విత్ ఎస్ఫర్ హానా అనే దాని గురించి మనం రిప్లై ఇచ్చి ఆన్సర్ ఇవ్వచ్చండి. అలాగే మనకి అదర్ దాన్ ఎస్ఏపి ఐ మీన్ లెగసీ సిస్టమ్ నుంచి అదర్ దాన్ ఎస్ఏపి లో ఉన్నటువంటి మనకి ఏమేమి టెక్నికల్ స్కిల్స్ లైక్ టాలీ, సో ఆపరేటింగ్ సిస్టమ్ లో లేటెస్ట్ వర్షన్ లో, సో ఇవన్నీ మళ్ళీ టాలీ విండోస్ సంబంధించి మనం ఎంఎస్ ఆఫీస్ సంబంధించి పవర్ పాయింట్, ఇవన్నీ కూడా లేటెస్ట్ గా ఏఐ టూల్స్ కూడా వస్తున్నాయండి ఎక్సెల్ కి సంబంధించి. సో ఇవన్నీ కూడా మనం సమ్ ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని తర్వాత ఏఐ టూల్స్ సంబంధించి కూడా మనం ఎక్సెల్ రిలేటెడ్ గా అప్డేటెడ్ ఎక్సెల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. సో అలాగే ప్రాజెక్ట్ సంబంధించి మనం ఎన్ని ప్రాజెక్ట్స్ చేసాము, ఇక్కడ మనం స్టార్టింగ్ లో బేసిక్ లో మెన్షన్ చేసాం కదా ఎన్ని ప్రాజెక్ట్స్ మనం హౌ మెనీ ప్రాజెక్ట్స్ వీఆర్ వర్క్, ఆ ప్రాజెక్ట్స్ సంబంధించి ఎన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ చేసాము, ఎన్ని సపోర్టెడ్ ప్రాజెక్ట్ లో వర్క్ చేసాము అనే దాని గురించి కూడా మనం ఎంప్లాయ్ మెన్షన్ చేయొచ్చు. సో దాని ప్రాజెక్ట్ వైజ్ గా మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ క్లయింట్ ఎవరు, మన పేరోల్ కంపెనీ ఎవరు, సో మనం అక్కడ ఏం రోల్స్ చేసాము, డ్యూరేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, మనం వర్క్ ఎస్ఐపి లో మనం వర్క్ చేసిన వర్షన్ ఏంటి, సో దాని అక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్,
సో మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం చేసాం, లైక్ సిఓ మాడ్యూల్ కింద ఏం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చేసాం, ఎఫ్ఐ మాడ్యూల్ కింద ఏం రోల్స్ అండ్ రెస్పాన్స్. సో ఒక్కొక్క ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ సంబంధించి ప్రాజెక్ట్ వన్ మనం అక్కడ ఏం చేసాం, అది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, దానికి సంబంధించి మనం అక్కడ చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ విత్ హెల్ప్ ఆఫ్ టీమ్ లీడర్స్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఎండ్ యూజర్స్ బేస్ చేసుకొని మనం బ్లూ ప్రింట్స్ బేస్ చేసుకొని మనం ఏమేమి ఇంప్లిమెంటేషన్ చేసాం. దాని ప్రాజెక్ట్ టూ లో సంబంధించి మనం ఏం చేసాము, ప్రాజెక్ట్ టూ లో రోల్డ్ అవుట్, సపోర్ట్ ప్రాజెక్ట్, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మనకి ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసండి. సో మన ప్రాజెక్ట్ టైప్ లో రోల్డ్ అవుట్, సపోర్ట్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి మెన్షన్ చేసుకోవచ్చు మనం ఏం చేసామని. దెన్ రెస్పాన్సిబిలిటీస్, సో సెకండ్ ప్రాజెక్ట్ లో కూడా ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ చేసాము. సో దెన్ ఆఫ్టర్ దట్ మనం బిఫోర్ దట్ ప్రీవియస్ నాన్ ఎస్ఏపికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ప్రాబ్లం లేదు. సో నాన్ ఎస్ఏపిలో మీకు ఉన్నటువంటి టోటల్ నాలెడ్జ్ ని, ఐ మీన్ టోటల్ ఎక్స్పెక్టేషన్, ఐ మీన్ టోటల్ ఎక్స్పీరియన్స్ ని మనం టోటల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు అండి. సో ఫైనల్లీ నాన్ ఎస్ఏపిలో ఉన్నటువంటి టోటల్, లైక్ నాన్ ఎస్ఏపిలో మీకు ప్రీవియస్ గా ఎన్ని డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు, లైక్ అకౌంట్స్, పేరోల్, హెచ్ఆర్, డిఫరెంట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన వీటన్నిటిని కూడా మెన్షన్ చేసుకోవచ్చు అండి. సో బట్ ఫైనల్ గా మన రెజ్యూమ్ అనేది మినిమం 5 to 6 pages 100% ఉండాలని రూల్ చెప్పట్లేదు. బట్ 1 to 2 or 3 pages లో కూడా చేసుకోవచ్చు, షార్ట్ లిస్ట్ చేసుకొని రెజ్యూమ్ ఫార్మాట్ బేస్ చేసుకొని. బట్ రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు మినిమం 5 to 5+ years అప్లోడ్ చేసేటప్పుడు మన రెజ్యూమ్ అనేది త్వరగా షార్ట్ లిస్ట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ షార్ట్ లిస్ట్ బేస్ చేసుకుని మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతా ఉంటే మనకు, ఐ మీన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంటర్వ్యూకి సంబంధించి ఎక్స్పీరియన్స్ వస్తుంది. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మనం మన కమ్యూనికేషన్ అయితే యాజ్ వెల్ as మన కమ్యూనికేషన్, దెన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ని కూడా మనం ఏ ఏరియాస్ ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఏ ఏరియాలో ఏ టాపిక్స్ మనం రిప్లై ఇవ్వలేకపోయాము, దాన్ని అగైన్ ఆ టాపిక్స్ నుంచి మనం డెప్త్ గా నేర్చుకోవచ్చు. ఇలా మినిమం అట్లీస్ట్ ఒక ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా మనం జాబ్ వెళ్ళాలంటే వితౌట్ ఎనీ ప్రీవియస్ ఎనీ నాలెడ్జ్, ఐ మీన్ ఎస్ఏపిలో ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, యాజ్ ఏ కన్సల్టెంట్ గా మనకి నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు కన్సల్టెంట్ గా మనం వెళ్ళాలి అనుకుంటే ఈ బేసిక్స్, ఈ సబ్జెక్ట్ కి సంబంధించి మనకు ఓవరాల్ కమాండింగ్ తెచ్చుకోవాలి. సో మినిమం అట్లీస్ట్ 15 to 20 ఇంటర్వ్యూస్ కి మనం అటెండ్ అయినప్పుడు మనకి సబ్జెక్ట్ మీద ఓవరాల్ గా ఒక కమాండ్ వస్తుంది. సో మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఉన్నటువంటి ఆన్లైన్ లో ఉన్నటువంటి అన్ని ప్లాట్ఫామ్స్ బేస్ చేసుకుని మన రెజ్యూమ్స్ ని అప్లై చేసుకోవాలి. లింక్డ్ఇన్ లో మన ప్రొఫైల్ పర్ఫెక్ట్ గా క్రియేట్ చేసుకుని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత లింక్డ్ఇన్ లో మనకి రిలేటెడ్ గా, మన ఎఫ్ఐసిఓకి రిలేటెడ్ గా దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ హెచ్ఆర్స్, నెంబర్ ఆఫ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళందరికీ మనం ఫాలో అవుతుండాలి. ఇలా చేసినప్పుడు మనకి ఎక్కడైనా ఇంటర్వ్యూస్ ఉన్నా కానీ వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు, ఎక్కడెక్కడ కంపెనీలు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు, వీటన్నిటిని కూడా మనం అప్డేట్ చేసుకుంటా ఉండొచ్చు. అలాగే ఆన్లైన్ లో ఇంటర్వ్యూస్ కి అన్ని కూడా ప్రాసెస్ అవుతా ఉండొచ్చు. సో ఈ విధంగా యాజ్ ఎన్ ఎస్ఏపికి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా మినిమం ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మనం వెళ్ళాలనుకున్నప్పుడు దీనికి రిలేటెడ్ గా ఈ విధంగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. యాజ్ ఈ ప్రొఫైల్ లో మనం అప్లోడ్ చేసినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గురించి మనకి ఖచ్చితంగా 100 to 200% మనకి ఐడియా ఉండాలి. వితౌట్ ఒక టాపిక్ మీద మనకి ఐడియా లేనప్పుడు, మనకి ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ జనరల్ సెట్టింగ్స్, సో దీని మీద మనకి కాన్ఫిగరేషన్స్, వీటన్నిటి మీద ప్రాసెస్ లేనప్పుడు ఖచ్చితంగా ఈ టాపిక్ ని రిమూవ్ చేసింది. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ 100%, ఐ మీన్ 70% క్వశ్చన్స్ అన్ని దీని మీదే అంటాడు. దీని మీదే మనం సబ్మిట్ చేసినటువంటి మన ప్రొఫైల్ మీదే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ ప్రొఫైల్ మనం సబ్మిట్ చేసిన మనకు రిలేటెడ్ మన ప్రొఫైల్లో ఉండేటువంటి టాపిక్స్ కూడా మనం చెప్పలేకపోతే ఇంకా అదర్ దెన్ టాపిక్స్ ఏం చెప్తారని చెప్పి ఖచ్చితంగా మనల్ని ఇంటర్వ్యూలు ఖచ్చితంగా వితిన్ 5 to 10 minutes లో మనల్ని రిజెక్ట్ చేస్తారు. సో దీని పర్పస్ మీకు ఈ ఇంటర్వ్యూకి సంబంధించి మనం ఒక ఓవరాల్ గా ఐడియా ఇచ్చానండి. సో ఫర్దర్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు 1 by 1 వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.